బియాండ్ క్యూర్ నినాదంతో ఆరోగ్య సేవా రంగంలో దూసుకుపోతోంది పీఆర్కే హాస్పిటల్స్. రేడియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన యువ వైద్యులు డాక్టర్ పొట్లూరి రవికుమార్ మేనేజింగ్ డైరెక్టర్గా ఆధునిక శైలిలో అందుబాటు ధరల్లో వైద్య సేవలందిస్తోన్న మల్టీ స్పెషాలిటీ వైద్యశాల పీఆర్కే హాస్పిటల్స్. ప్రపంచ మానవాళిని కరోనా వైరస్ కబళిస్తున్న వేళ తెలుగువారి ప్రాణరక్షణకై మేమున్నామంటూ ముందుకొచ్చింది పీఆర్కే హాస్పిటల్స్. 3000 మంది కోవిడ్ రోగులకు వైద్యాన్ని అందించి పూర్తి స్వస్థత చేకూర్చారు డాక్టర్ పొట్లూరి రవికుమారు నేతృత్వంలోని వైద్యులు. పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో పెరిగిపోతున్న కోవిడ్ రోగుల ఉధృతిని గమనించి మన తెలుగువారి పరిస్థితిని ముందుగా అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు డాక్టర్ రవికుమార్. ఆ వివరాలను ఆయన మాటల్లో తెలుసుకుందాం. Hello everyone, I am Dr. Ravi Kumar, Managing Director of PRK Hospitals. We have started the hospital in the year 2020 and it's been almost an year. This was a very big struggle for us. So initially నా MBBS అయిపోయిన తర్వాత చదవాలా వద్దా అనే స్టేజ్లో ఉన్నప్పుడు నేను రేడియాలజీ చేయాల్సి వచ్చింది. సో రేడియాలజీ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న టైంలో అందరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని ఏం చేయాలన్నప్పుడు ఒక హాస్పిటల్ స్టార్ట్ చేద్దాము అనే దీంతో హాస్పిటల్ని స్టార్ట్ చేసాము. ఇది 250 bedded hospital which has like all specialties like cardiology, neurology, nephrology, urology, medical gastro, oncology, medical oncology, surgical oncology, radiology, pediatrics, obs and gynec. So covering almost all the departments in the hospital. So sudden hospital start చేసింది in the month of February స్టార్ట్ చేసాము. తర్వాత March 22కి లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత అన్ని హాస్పిటల్ ప్రకారంగా మాకు కూడా ఏం చేయాలో తెలియకుండా హాస్పిటల్ అంతా షట్ డౌన్ చేసాము. తర్వాత మళ్ళీ జూన్లో స్టార్ట్ చేయాలా వద్దా అన్నప్పుడు గవర్నమెంట్ గైడ్లైన్స్ ఇచ్చిన తర్వాత ప్రైవేట్ హాస్పిటల్ అన్ని స్టార్ట్ చేయొచ్చు అన్న తర్వాత మళ్ళీ మేము కూడా హాస్పిటల్ అనేది ఓపెన్ చేసాము. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఒక 10 days ఆ గైడ్లైన్స్ అనేది మాకు ప్రాపర్గా లేకపోవడం వల్ల మేము కూడా ఏం చేయాలో అర్థం కాక పేషెంట్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ అనమాట. తర్వాత ఎట్లా చేయాలి ఏం చేయాలి మా టీం మెంబర్స్ అందరూ కూర్చొని డిస్కస్ చేసి ఎట్లా చేస్తే బెటర్ అని చెప్పేసి మేమంతా ఒక హాస్పిటల్ ఒక ప్రోటోకాల్ సెట్ చేసుకున్న తర్వాత మా దగ్గర ఉన్న ప్రోటోకాల్స్ మేము మా లోకల్ పిఎస్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. తర్వాత డిఎంహెచ్ ఆఫీస్లో ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ వీ స్టార్టెడ్ టేకింగ్ అప్ పేషెంట్స్. ఆ పేషెంట్ తీసుకున్న తర్వాత ఒకరికారు ఇద్దరు కాదు ఒకేసారి సడన్గా ఓపెన్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని బెడ్స్ అన్ని ఫుల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అన్ని ఫుల్ అయితే వచ్చిన తర్వాత మా దగ్గర అప్పటికే క్రిటికల్ కేర్ టీం లేకుండే. అప్పటికప్పుడు క్రిటికల్ టీమ్ ఇంట్రడ్యూస్ చేసాము. తర్వాత పల్మనాలజీ టీమ్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత అప్పుడు కంప్లీట్ అదర్ డిపార్ట్మెంట్స్ అన్ని స్టాప్ చేసి ఓన్లీ కోవిడ్ మీద ఫోకస్ చేసేసి కోవిడ్లో వచ్చిన పేషెంట్స్ అందరికీ చాలా మంచి ట్రీట్మెంట్ ఇచ్చి చేసాము. దాని తర్వాత మా దగ్గర నుంచి వచ్చే పేషెంట్స్ కానీ మాకు తెలిసిన వాళ్ళ పేషెంట్స్ అయినా కానీ వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరికీ అందరూ చాలా బాగా రికవర్ అయ్యి వెళ్ళారు. ఫస్ట్ కోవిడ్ వేవ్ వచ్చినప్పుడు మేము ఆల్మోస్ట్ ఒక 1250 దాకా ట్రీట్ చేసాము. 1250 మెంబర్స్లో మార్టాలిటీ రేట్ చాలా తక్కువ ఉండే, మినిమల్ వేరే హాస్పిటల్తో కంపేర్ చేస్తే 1 to 2% ఉంటుంది. మాదైతే దానికన్నా తక్కువ ఉండే. సో విచ్ ఐఎమ్ ప్రౌడ్లీ సేయింగ్ ఇట్. దాని తర్వాత మళ్ళీ మాకు అయిపోయిన తర్వాత మళ్ళీ అక్టోబర్ వరకు రన్ చేసుకుంటూ వచ్చాము. మళ్ళీ అక్టోబర్ నుంచి మళ్ళీ సబ్సైడ్ అయిపోయిన తర్వాత నాన్ కోవిడ్ కేసెస్ మీద ఫోకస్ చేయాలనే ఒక ఇంటెన్షన్ తోటి మళ్ళీ డిపార్ట్మెంట్స్ అన్ని స్ట్రెంథన్ చేసే స్టార్ట్ అయింది. తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ వచ్చేసి యూజువల్గా చాలా వరకు సీజన్ చేంజ్ అవ్వడం వల్ల మనకు కార్డియాక్ కేసెస్ అనేది చాలా ఎక్కువ జరగడం జరుగుతుంది అన్నమాట. సో ఆ టైంలో కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసాము. మాకు ఎక్స్పర్టీస్ ఒక 6 members దాక్కున్నారు. ఈ డాక్టర్స్ అందరూ మాకు గైడ్ చేస్తుండే ఎట్లా చేయాలి, ఏమేమి బెనిఫిట్ చేసే పేషెంట్ ఎట్లా బెనిఫిట్ అవుతుందని చెప్పేసి. అప్పుడు చేసే నిబంధనలో ప్రైజింగ్ అనే దగ్గర స్టక్ అయిపోయాము. సో ప్రైజింగ్ దగ్గర వెరీ మినిమల్ ప్రైజెస్లో స్టార్ట్ చేసాము. మా దగ్గర స్టంట్ ఛార్జెస్ కూడా ఆల్మోస్ట్ చాలా తక్కువ, 1,20,000, 1,25,000 ఎంతలో చేస్తున్నాము. దాంతోపాటు యాంజియోగ్రామ్స్ వచ్చేసి 11,500 రూపీస్లో చేస్తున్నాము. దాని తర్వాత అది కొంచెం పికప్ అవుతుంది అనే టైంలోకి మళ్ళీ ఆర్థో టీమ్ని ఇంట్రడ్యూస్ చేసాము. మళ్ళీ ఆర్థో నవంబర్లో ఇంట్రడ్యూస్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే వీ హావ్ డన్ ఆల్మోస్ట్ 600 కేసెస్ దాకా చేసామండి. 2020లో ప్రారంభించిన పీఆర్కే హాస్పిటల్స్ కోవిడ్ లాక్డౌన్ వల్ల కొంతకాలం షట్ డౌన్ అయినా వెనుతీయలేదు డాక్టర్ రవికుమార్. పల్మనాలజీ స్పెషల్ సర్వీసును అందించారు. 1250 మంది పేషెంట్స్ కి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూర్చారు. తక్కువ ధరలకే స్టంట్ని, యాంజియోగ్రామ్ని అందిస్తూ కార్డియాలజీ స్పెషాలిటీని అభివృద్ధి చేశారు. 2020 నవంబర్లో ఆర్థోపెడిక్స్ ని ప్రారంభించి 600 మందికి చికిత్సనందించారు. మదర్ అండ్ చైల్డ్ కేర్ స్పెషాలిటీ సేవలందిస్తూ ఎందరో తల్లుల చల్లని దీవెనలందుకున్నారు
డాక్టర్ రవికుమార్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మామ్ అండ్ టాడ్ అని చెప్పేసి మదర్ అండ్ చైల్డ్ కోసం అని చెప్పేసి సపరేట్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ ఉండడం వల్ల మాకు డెలివరీస్ కానీ లేకుంటే గైనిక్ సంబంధించిన కేసెస్ కానీ ఎటువంటి కేసు కానీ మా దగ్గరికి రాకపోయేటి. ఒక్కసారి డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మా దగ్గర కొన్ని ఎక్స్పర్ట్ వేరే హాస్పిటల్ నుంచి డాక్టర్స్ అందరినీ పిలిపించుకొని విజిటింగ్ డాక్టర్స్ లాగా పిలిపించుకొని సెట్ చేసిన తర్వాత అప్పుడు నుంచి కేసెస్ స్టార్ట్ అయినా అప్పుడు మాకు ఫుల్ టైం ఇన్ డాక్టర్స్ తీసుకోవడం జరిగింది. అది జరిగిన తర్వాత మాకు అక్కడి నుంచి డెలివరీస్ ఆల్మోస్ట్ ఒక 50 to 55 దాకా జరిగినాయి. తర్వాత మళ్ళీ మార్చ్ మంత్కి వచ్చేలోపు మళ్ళీ సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది. సెకండ్ వేవ్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఆల్రెడీ ప్రీవియస్లీ మేము ఎక్స్పీరియన్స్ చేసిన ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ముందే అనలైజ్ చేసుకొని మాకు ఎప్పుడైతే మహారాష్ట్రలో కేసెస్ పెరిగినాయి అని తెలిసిన తర్వాత ఒక అనాలిసిస్ ప్రకారం చేసుకుని మనకి ఇక్కడ కూడా పెరుగుతాయని ఒక ఇంటెన్షన్ తోటి ముందే అప్ఫ్రంట్ కింద ఆక్సిజన్ది కానీ లేకుంటే రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కానీ కోవిడ్ ఇంజెక్షన్ అయినా కానీ తర్వాత కోవిడ్ డ్రై రన్ కూడా ఫస్ట్ మన హాస్పిటల్ని స్టార్ట్ చేసాం. డ్రై రన్ మన దగ్గర చేసాము. అప్పుడు హెల్త్ మినిస్టర్ ఈటల రాజేందర్ గారు తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళిద్దరు వచ్చేసి డ్రై రన్ కూడా మన దగ్గర చేశారు. చేసిన తర్వాత ఓకే ఈ ప్రెమిసెస్ అయితే బాగుంటుంది, ఈ ఏరియా వాళ్ళకి అందరికీ సరిపోయేలాగా చేయొచ్చు అనే ఒక ఇంటెన్షన్ తోటి స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత సడన్గా సెకండ్ వేవ్ అనేది స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మేము ప్రీవియస్ దాంట్లో అన్ని హాస్పిటల్ ఫేస్ చేసింది ఆ బిల్లింగ్ దగ్గర చాలా వరకు ఫేస్ చేశారండి. అట్లా మేము కూడా చాలా వరకు ఫేస్ చేసాము. మాకు కూడా రకరకాల గైడ్లైన్స్ వస్తూ ఉంటుంది దాని మీద చేసుకుంటూ అవన్నీ కరెక్షన్ చేసుకుంటూ ఈసారి వచ్చిన తర్వాత అందరికీ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి ఎవరికి కానీ కోవిడ్ దాంట్లో ఎటువంటి ప్రైజెస్ కానీ నాట్ మోర్ దెన్ గవర్నమెంట్ ప్రైజెస్ ప్రకారంగా గవర్నమెంట్ ప్రైజ్ ఇచ్చిన గ్యాడ్జెట్ ఏదైతే ఉందో అదే గ్యాడ్జెట్ ప్రకారంగా ఫాలో అవ్వాలని ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి దాని ప్రకారంగా చేసుకుంటూ వచ్చాము. అట్లా చేసుకుంటే ఈసారి ఆల్మోస్ట్ మేము 3000 పేషెంట్స్ దాకా ట్రీట్ చేసాము. 3000 పేషెంట్ దాకా ట్రీట్ చేసిన అందరూ చాలా వరకు రికవర్ అయ్యారు. వేరే హాస్పిటల్ అక్కడ రికవర్ కానోళ్ళు మన దగ్గరకు వచ్చేసి రికవర్ అయ్యేసి వెళ్ళారు. ఈ నిబంధనలో ఆల్మోస్ట్ మీకు ఒకటి చెప్పాలి, మహారాష్ట్రలో ఒక 4-5 కేసెస్ వేరే సిటీ స్కోరింగ్ వాస్ 25/25 ఉండేది. ఒక 4-5 కేసెస్ మీరు అందరు వినే ఉంటారు, న్యూస్లో అందుకు కూడా వచ్చింది. అటువంటి కేసెస్ కూడా మన దగ్గర కూడా 25/25 రికవరీ హెల్ప్ అయ్యారు. అది కూడా ఎవరు కాదు, జి రవికుమార్ అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళే. సో అట్లా 4 పేషెంట్స్ 25/25 ఉన్న సిటీ స్కోరింగ్ వాళ్ళు కూడా కంప్లీట్ రికవర్ అయ్యేసి మన దగ్గర నుంచి వెళ్ళిపోయారు. అదొక చాలా ప్రైడ్ ఫీలింగ్ మాకు. ఒకసారి కోవిడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సరే అన్నట్లు మళ్ళీ ఇప్పుడు అది అయిపోయిన తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్స్ అన్నీ మళ్ళీ వేరే డిపార్ట్మెంట్స్ అన్నీ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసి మళ్ళీ దాన్ని స్ట్రెంథన్ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు యాజ్ పర్ అదర్ హాస్పిటల్ ఏదైతే పోతుందో దాని ప్రకారం మేము కూడా అదే ఫాలో అవుతున్నాం. సేమ్ మా స్ట్రాటజీస్ ప్రకారం ఏదైతే వర్కప్ చేయాలో వర్కప్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. పీఆర్కే హాస్పిటల్స్ ని కార్డియాక్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలి అనేది డాక్టర్ పొట్లూరి రవికుమార్ ఆశయం. ఆ ఆశయాన్ని సాధించే దిశగా ముందడుగేస్తున్నారు. చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు క్యాథ్ ల్యాబ్ లాంటి సౌకర్యాలు లేకపోవడంతో ఆ లోటును తీర్చారు డాక్టర్ రవికుమార్. నిపుణులైన వైద్యులతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు సమకూర్చారు. హార్ట్ పేషెంట్కి స్టెంట్ అవసరాన్ని 100% ఖచ్చితంగా నిర్ధారించే ఫిలిప్స్ కంపెనీ వారి అజూరీ మెషిన్ ని అందుబాటులోకి తెచ్చారు. ఇలా హై ఎండ్ టెక్నాలజీ మెషిన్స్ ఎన్నెన్నో ఏర్పాటు చేశారు డాక్టర్ రవికుమార్. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే తక్కువ ఫీజులతోనే వైద్యం అందించాలని నిర్ణయించారు. బాధతో వచ్చిన పేషెంట్స్ పూర్తి ఆరోగ్యవంతులై హ్యాపీగా ఇంటికి వెళ్లాలని కోరుకోవడం ఆయన మంచి మనసుకు అద్దం పడుతుంది. సో యాక్చువల్లీ ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయాల్సిన రీజన్ ఏంటంటే, ఒకటి మేము 2 బ్రదర్స్ అండి, మా అన్నయ్య నేను. సో డాడీకి ఎట్లుండేదో ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చదవాలి, ఒక అబ్బాయి డాక్టర్ చదవాలని ఒక ఇంటెన్షన్ ఉండేది. ఎందుకంటే తను డాక్టర్ అవ్వాలనుకున్నారు మేడం ఫాదరు. అప్పుడున్న ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల తను చేయలేకపోయారు. తర్వాత ఐదర్ మా అన్న కానీ నన్ను కానీ డాక్టర్ చేద్దామని అనుకున్న తర్వాత ఇద్దరము ఒకటే క్లాస్, నేను మా అన్న ఒకటే క్లాసు. సో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు మెడికల్ ఫీల్డ్ వెళ్తారు, ఎవరికైతే తక్కువ మార్క్స్ వస్తాయో వాళ్ళు ఇంజనీరింగ్ ఫీల్డ్ వస్తారు. అన్నప్పుడు మా బ్రదర్ కన్నా నాకు ఎక్కువ మార్క్స్ రావడం వల్ల నేను మెడికల్ ఫీల్డ్కి రావాల్సి వచ్చింది. మా బ్రదర్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాడు. దాని తర్వాత నేను ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత తను ఆల్రెడీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా డాడీ బిజినెస్లో ఉన్నారు కాబట్టి ఇంకా డాడీ బిజినెస్లో తను అట్లా కంటిన్యూ అయిపోయాడు. తర్వాత ఇంక నేను తను బిజినెస్లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా స్టూడెంట్గా ఉండే, ఎంబీబీఎస్ చేస్తూ ఉండే. అది అయిపోయిన తర్వాత సరే నేను కూడా ఎంబీబీఎస్ చాలు ఇంకా నేను కూడా ఫాదర్ ఫీల్డ్కి వెళ్ళిపోదాంలే అని ఒక ఇంటెన్షన్తో అనుకుంటా ఉండే. బట్ సమ్ ఆఫ్ డాడీతో పాటు తిరగడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఆ ఫీల్డ్ అసలు జీరో నాలెడ్జ్, అసలు ఏం అర్థమయ్యేది కాదు, ఏమయ్యేది కాదు. తర్వాత ఇంక సరే ఇదంతా ఇట్లుంది కదా, మనం దేనికైతే సూటబుల్ అవుతామో చూసుకుందామని చెప్పేసి అప్పుడు నేను కూర్చొని అంత అనాలిసిస్ చేసుకున్న తర్వాత రేడియాలజీ అయితే బెటర్ ఉంటుంది మనకి. అన్నిట్లకి స్టడీస్లో అన్నిట్లకి ఎంబీబీఎస్ డిఫికల్ట్ అంటే ఎంబీబీఎస్లో అన్నిట్లకి డిఫికల్ట్ రేడియాలజీ అనేది ఒక థాట్ ఉండేది. సో ఏదో అట్లా చేస్తాం కదా, దీన్ని కూడా ఫుల్ఫిల్ చేసుకుందాం కదా అన్నట్లు దీనిలో రేడియాలజీ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. జాయిన్ అయిన తర్వాత ఇంక సరే చదువుకున్న టైంలో ఆ పీజీ చేసే టైంలోనే నాకు మ్యారేజ్ అనేది సెట్ అయిపోయింది. మ్యారేజ్ సెట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ కూడా అయిపోయింది పీజీ అయిపోయేలోపు. అయిపోయిన తర్వాత ఇంకా సరే నెక్స్ట్ ఏం చేయాలి అనే దీంతో ఉన్నప్పుడు మా అన్న ఆల్రెడీ ఇంజనీరింగ్ చేశాడు కాబట్టి డాడీ బిజినెస్లో ఉన్నాడు కాబట్టి నన్ను
సార్ నువ్వేం చేస్తావు అంటే సరే అని చెప్పి నేను అప్పుడు హాస్పిటల్ స్టార్ట్ చేద్దామని ఒక థాట్ ఉండేది. అలా ఇంక నేను హాస్పిటల్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. డయాగ్నోస్టిక్ సెంటర్గా ప్రారంభించాలని తొలుత భావించిన ధైర్యంగా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించిన డాక్టర్ రవికుమార్ అభినందనీయులు. హైదరాబాదు మహానగరంలోని చందానగర్లో స్థాపించిన పీఆర్కే హాస్పిటల్స్ సామాన్యులకు అందుబాటులో అత్యాధునిక వైద్యాన్ని అందిస్తోంది. కేర్ బియాండ్ క్యూర్ అనే ట్యాగ్ లైన్ ని నినాదంగా కాకుండా నిత్య సత్యంగా ఆచరిస్తోంది పీఆర్కే హాస్పిటల్స్. హాస్పిటల్ నుంచి కోలుకుని ఇంటికి వెళ్లిన పేషెంట్స్ కి ఆ తర్వాతి రోజుల్లో కూడా ఫోన్స్ చేసి ఆరోగ్య స్థితి తెలుసుకుంటారు. అవసరమైన వైద్యాన్ని అందిస్తారు. వీడియో కౌన్సిలింగ్ చేస్తారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అంబులెన్స్ కూడా పంపించి ఆదుకోవడం వీరి ప్రత్యేకత. ఇంకొకటి లైక్ మా ఫ్యామిలీలో చెప్పాలంటే మా గ్రాండ్ ఫాదర్ ఎప్పుడైతే తను చనిపోయారండి. ఇప్పుడు తనకి ప్రీవియస్గా ఎప్పుడు నేను ఎంబీబీఎస్ చేసే టైంలో తన ఇంట్లో ఏదో చిన్న ఇంట్లో నడిచేటప్పుడు జారి కింద పడితే తనకి మెదడు మీద దెబ్బ తగిలితే అప్పుడు మాకు కడప నుంచి మాకు దగ్గర అంటే బెంగళూరు దగ్గర ఉండేది. సరే అని చెప్పి బెంగళూరుకి పిలుచుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్లు కానీ వాళ్ళు ఇచ్చే విధానం అంతా చూసిన తర్వాత ఎందుకో పక్క నేను కూడా ఇటువంటి చేయాలి కదా. ఇట్లా మా గ్రాండ్ ఫాదర్కి ఇట్లా అయిన తర్వాత చాలామంది ఫ్యామిలీస్ చాలా సఫర్ అవుతుంటారు కదా. అక్కడ ఫైనాన్షియల్ క్రైసిస్ ఒకటి ఇష్యూ ఉంటుంది. తర్వాత ట్రీట్మెంట్ పరంగా ఒకటి ఇష్యూ ఉంటుంది. తెలియని ప్లేస్ నుంచి ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తే అక్కడ ఎవరు ఉన్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. బట్ మనకంతా ఒక ఫియర్ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ ఒకటి బిల్డ్ చేయాలి అని చెప్పి అనుకొని ఇవన్నీ నేను దూరం నుంచి వేరే హాస్పిటల్ చూశాను కాబట్టి ఈ సినారియోస్ అని నేను ఫేస్ చేయొద్దు, నా చుట్టుపక్కల ఉంటే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అన్న ఒక ఇంటెన్షన్ తోటి నేను అప్పుడు అనుకొని సరే నేను కూడా ఒక హాస్పిటల్ పెట్టి దాన్ని 100%గా ఫుల్ ఫ్లెడ్జ్గా స్పెషాలిటీ వైజ్ చేసుకొని ఇవ్వాలి, మంచి ట్రీట్మెంట్ ఇచ్చి చేసుకోవాలని ఒక ఇంటెన్షన్ తోటి అప్పుడు స్టార్ట్ అయిన ఒక థాట్ అది ప్రోగ్రెస్ అవుతూ ఇక్కడ దాకా వచ్చింది. సిటీ స్కాన్, సిటీ యాక్సెస్ మెషిన్, హై అండ్ అల్ట్రాసౌండ్ మెషిన్, 42 వెంటిలేటర్స్తో సాంకేతికంగా ముందు వరుసలో నిలిచింది పీఆర్కే హాస్పిటల్స్. 250 మంది సిబ్బంది కృషి వల్ల ప్రతిరోజు అనేక మంది రోగులు పూర్తి ఆరోగ్యాన్ని పొంది సంతోషంగా తమ ఇంటికి వెళుతున్నారు. పూర్తి స్వస్థత రోగులకు చేకూర్చడానికి అవసరమైన హోమ్లీ ఎన్విరాన్మెంట్ ని కల్పించింది పీఆర్కే హాస్పిటల్స్. కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేని అనారోగ్య సమస్యలను ఇక్కడి డాక్టర్స్ కి ధైర్యంగా చెప్పి సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందగలమనే ధీమా రోగులలో వ్యక్తమవుతోంది. పీఆర్కే హాస్పిటల్స్ నైతిక విజయానికి ఇది ఒక చక్కని తార్కాణం. రికవరీ అయిన పేషెంట్స్ మౌత్ పబ్లిసిటీ వల్ల నాందేడ్, జబల్పూర్, చెన్నై, వైజాగ్, ఆదిలాబాద్, విజయవాడ, కర్నూలు, కడప లాంటి సుదూర ప్రాంతాల నుంచి రోగులు ఇక్కడికి రావడం గమనార్హం. పీఆర్కే ఈజ్ నథింగ్ బట్ పి రవికుమార్ హాస్పిటల్స్ అండి. సో మాది బేసికల్ పిఎస్కే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, మా ఫాదర్ది పి సుధాకర్ కన్స్ట్రక్షన్స్ అని, మా బ్రదర్ది పిఎంకే డిస్టిలేషన్స్ ఉన్నాయి. సో అట్లా నేను హాస్పిటల్ ఫీల్డ్ ఉన్నా కాబట్టి నా పేరు మీద పీఆర్కే అనే దీంతో స్టార్ట్ చేశాను. సో పీఆర్కే కేర్ బియాండ్ క్యూర్ అనేది దాని ట్యాగ్ నేమ్ పెట్టుకున్నాను. సో కేర్ బియాండ్ క్యూర్ ఎందుకు పెట్టుకున్నామంటే అందరూ చాలామంది పేషెంట్స్ హాస్పిటల్కి వస్తారు, చూస్తారు, చూపించుకుంటారు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి పేషెంట్కి ఆ కనెక్టివిటీ ఉండదు. ఎప్పుడైతే మళ్ళీ పేషెంట్ అది సఫర్ అవుతుందంటే మళ్ళీ హాస్పిటల్కి రావాలని అనుకుంటుంటారు. బట్ మన దగ్గర ఏం చేసామంటే ఒకసారి పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మన తరపు నుంచి మల్టిపుల్ ఫోన్ కాల్స్ కానీ, మల్టిపుల్ ఫీడ్బ్యాక్ అనాలిసిస్ కానీ, మన పర్సన్స్ కాంటాక్ట్లో ఉండడం కానీ, వీడియో కౌన్సిలింగ్ జరగడం కానీ, ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని ఫాలోఅప్లో చేసుకుంటుంటాం. అప్పుడు వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారంటే ఇమీడియట్లీ మన అంబులెన్స్ పంపించడం కానీ, పిలిపించుకోవడం కానీ, చేయడం కానీ జరుగుతుంది. అది ఇప్పుడు దాకా జరుగుతుంది. అయితే మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మాది దీన్ని ఒక కార్డియాక్ సెంటర్ లాగా ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏరియా మాకు ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఎక్కడ కానీ క్యాత్ ల్యాబ్ ఉండడం కానీ, లేకుంటే కనెక్టివిటీ టువర్డ్స్ ద హాస్పిటల్ కానీ ఎక్కడ కానీ లేదు. మాకు దగ్గర ఉండే పక్కన వేరే హాస్పిటల్స్ ఉన్నాయి కానీ కొంచెం దూరంగా కొంచెం కార్పొరేట్ సెటప్లో ఉంటాయి. కాబట్టి మేము ఈ ఏరియాలో కొంచెం క్యాప్చర్ చేసుకున్నాం కదా. ఇదంతా కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియా ఉంది. తర్వాత మాకు ఇక్కడ హైదరాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు ఇదే ఫస్ట్ హాస్పిటల్ ఉంది. సో ఇది ఉండడం వల్ల మాకు చుట్టుపక్కల ఏరియాలో పటంచెరు కానీ, ఇస్నాపూర్ కానీ, లేకుంటే తాండూరు, వికారాబాద్ ఇటుపక్క నుంచి వచ్చే పాపులేషన్ అందరికీ ఒకటి సిటీలోకి ఎంటర్ అవ్వాలంటే ఈ ఇప్పుడున్న ట్రాఫిక్ దీనివల్ల చాలా వరకు కట్ షార్ట్ అయిపోతుంది. సో అంత దూరంగా వెళ్ళే వరకు మనం ఇదే కార్డియాక్ సెంటర్ లాగా పెట్టుకున్నామంటే అక్కడి నుంచి వచ్చే ఎమర్జెన్సీ కార్డియాక్ కేసెస్ అన్నీ మనం క్యాప్చర్ చేసుకొని చేయొచ్చు కదా అన్నట్లు అనుకొని అప్పుడు మేము మిషనరీస్ మీద చాలా ఫోకస్ చేసామండి. ఎందుకంటే ఒక ఎక్స్పర్టీ డాక్టర్ ఉంటే ఒకటే సరిపోదు, దాంతోపాటు అఫోర్డబుల్ మిషనరీస్ కూడా ఉండాలి. ఫిలిప్స్ అజూరియాన్ మిషన్ తెచ్చినానండి. అజూరియాన్ మిషన్ వచ్చేసి ఇండియా మొత్తంలో డాక్టర్ డిసైడ్ చేస్తారండి వెదర్ ఇది స్టంట్ వేయాలా వద్దా అని. బట్ ఈ మిషన్లో ఒక సపరేట్ ఫీచర్ ఉంది, వెదర్ స్టంట్ వేయాలా వద్దని మిషన్ విల్ డిసైడ్ అండి. అట్ ద సేమ్ టైం డాక్టర్ కూడా అంత ఎక్స్పర్టీ ఉంటేనే ఆ మిషన్ మీద వర్క్ చేసుకోగలుగుతారు, లేకుంటే ఎవరికైనా చేసుకోలేరు. అటువంటి మిషన్ తీసుకొచ్చి పెట్టాను. సో దట్ ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళందరికీ అది కొంచెం అడ్వాంటేజ్గా అవుతుంది కదా అన్నట్లు
అనుకుని హై అండ్ మిషనరీ తీసుకొచ్చి పెట్టడం జరిగింది. పీఆర్కే హాస్పిటల్స్ ని హై అండ్ టెక్నాలజీతో లోయెస్ట్ ఫీజులతో అందరికీ అందుబాటులోకి తెచ్చారు డాక్టర్ పొట్లూరి రవికుమార్. ఆధునిక టెక్నాలజీ వల్ల డాక్టర్స్ కి పేషెంట్స్ కి మధ్య సమన్వయం కుదిరి రోగులు త్వరగా కోలుకుంటున్నారు. రోగులకు మంచి వైద్యంతో పాటు బలవర్ధకమైన ఆహారాన్ని ఇక్కడ అందిస్తున్నారు. న్యూరో సర్జరీ, యూరాలజీ, మెడికల్ అండ్ సర్జికల్, గ్యాస్ట్రో, రేడియాలజీ, క్రిటికల్ కేర్, స్పైన్ సర్జరీ, ఈఎన్టీ, ఆర్థోపెడిక్స్ ఇలా ప్రతి వైద్యంలో స్పెషాలిటీ సౌకర్యాన్ని విస్తరించారు డాక్టర్ రవికుమార్. చందానగర్లో 250 పడకలతో స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్వహిస్తూనే కోకాపేటలో 500 పడకలతో మరో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మించడానికి సంసిద్ధమవుతున్న పీఆర్కే హాస్పిటల్స్ ఆశయం నెరవేరాలని కోరుకుంటున్నారు స్థానిక ప్రజలు. కరోనా వల్ల చాలా హాస్పిటల్ అన్ని పేషెంట్లు చాలా వరకు రావడం జరుగుతుంది. తర్వాత చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. సో ఇప్పుడు మేము అనుకోవడం ఏంటంటే ఒకటే కాకుండా ఎక్కడెక్కడైతే పాసిబిలిటీస్ ఉన్నాయో అక్కడంతా ఇంకొక బ్రాంచెస్ కూడా పెట్టి అందరికీ సర్వీస్ ఇవ్వాలనేది ఒక ఇంటెన్షన్ ఉంది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే లాస్ట్ మీకు చెప్పిన ప్రకారంగా మాది ఏదైతే గ్యాడ్జెట్ ప్రకారం ఉందో గవర్నమెంట్ ప్రైజెస్ కన్నా దానికన్నా చాలా తక్కువ ప్రైజెస్లోనే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఒకటి వాళ్ళ పేషెంట్కి కాస్ట్ ఎఫెక్టివ్ అవుతుంది. తర్వాత వచ్చినందుకు మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్లస్ వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. వచ్చిన ఎవరికైనా బాధతో పోకుండా వచ్చిన వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు 10 మందికి చెప్పి వెళ్తే ఇక్కడికే పోండి అని చెప్పేసి అక్కడి నుంచి మాకు ఇక్కడికి రెఫర్ చేయడం కూడా జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీలో కూడా చూసుకుంటే మాకు అక్కడి నుంచి విపరీతమైన పేషెంట్స్ మేము వద్దు ఇక్కడ హాస్పిటల్ బెడ్స్ ఫుల్ ఉన్నాయన్నా కూడా అక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు సంబంధమే లేదు, మేము ఆడికి వచ్చిన తర్వాతనే మీరు ఏం చేస్తారో చేయండి అని ఒక ఇంటెన్షన్తో వాళ్ళకి ఆ పాజిటివిటీ ఉంది మా పట్ల ఉంది కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లీట్ ట్రీట్మెంట్ అయ్యి రికవర్ అయ్యి కంప్లీట్ హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవడం చూస్తుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి మేము హ్యాపీ పడి ఇంకొక 10 మందికి మనం ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలి, ఇంకా బాగా చేయాలని ఒక ఇంటెన్షన్ తోటి ఉన్నాము. ఇఫ్ ఇంకా మాకు కనుక అక్కడ ఫ్యూచర్లో అక్కడ రిక్వైర్మెంట్ వచ్చింది ఖచ్చితంగా పెట్టాలి అని ఏమైనా ఇంటెన్షన్ వచ్చిందంటే 100% అక్కడ పెట్టి ఫుల్ఫిల్ చేస్తాం. ఇప్పుడున్న సినారియోలో ఎట్లుందంటే హాస్పిటల్ అన్న తర్వాత ఉట్టి ఒక డాక్టర్ నర్సు ఒకటే కాకుండా వాళ్ళతో పాటు హౌస్ కీపింగ్ సెక్యూరిటీ సర్వీసెస్ కూడా ప్రాపర్గా ఇస్తూ క్లీన్లీనెస్ ప్రాపర్గా ఇస్తూ వాళ్ళకి ఫుడ్ అందుకు ప్రాపర్గా ఇస్తూ ఏంటంటే ఒక మంచి ఇంట్లో ఉన్న వాతావరణం క్రియేట్ చేసినామంటే వాళ్ళు కూడా పేషెంట్ వచ్చిన వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా ఇంట్లో వచ్చి ట్రీట్మెంట్ చేసుకున్న ఫీలింగ్తో వచ్చి వెళ్ళిపోతున్నారు ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేసాము. ఇంత ముందులాగా ఒక ఊరికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఒకతనే ఉండేటాడు. అతను ఏం చేసేవాడు అంటే ఒక చిన్న ఇంజక్షన్లు ఇచ్చేయడము లేకుంటే ఇది చేయడము చిన్న చేసి పంపించేవాడు. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అవడం వల్ల రకరకాలైన మిషనరీస్ రకరకాలైన హై అండ్ మిషనరీస్ రావడం వల్ల డాక్టర్స్కి కూడా ప్లస్ పేషెంట్స్ కూడా ప్లస్ అట్ ద సేమ్ టైం ట్రీట్మెంట్ ఏదైతే చేయాలనుకుంటారో అది ఆ మిషనరీస్ ఉండడం వల్ల చాలా ఈజీగా అందుబాటులోకి వచ్చేస్తుంది. అట్లే మా దగ్గర ఉన్న మిషనరీస్ కూడా చూసుకుంటే క్యాథ్లాబ్ ఒకటి ఉంది, 42 వెంటిలేటర్స్ ఉన్నాయి, తర్వాత సిటీ మిషన్ ఉంది, తర్వాత సిటీ యాక్సెస్ మిషన్ అనేది ఒకటి కొత్తది తెచ్చాము. దాని తర్వాత అల్ట్రాసౌండ్ అన్ని హై అండ్ అల్ట్రాసౌండ్ మిషన్స్ ఉన్నాయి. మామ్ అండ్ టాట్కి మదర్ అండ్ చైల్డ్ కోసం సపరేట్ అల్ట్రాసౌండ్ మిషన్స్ ఒకటి ఉన్నాయి, ఓల్టర్ మిషన్స్ ఉన్నాయి, హార్ట్ లంగ్ మిషన్ ఉంది. సో అట్లా ఈ మిషన్లు న్యూరాలజీకి సంబంధించిన న్యూరో డ్రిల్స్ కానీ న్యూరోకి సంబంధించినవి కానీ అవన్నీ ఉన్నాయి. ప్లస్ మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 OTs దాకా ఉన్నాయి. సో మదర్ అండ్ చైల్డ్ కొంచెం సపరేట్ ఓటీ కూడా పెట్టాము. ఆ ఓటీ కూడా కంప్లీట్ హై అండ్ ఓటీ విత్ హెపా ఫిల్టర్స్ అన్నీ పెట్టేసి చేసాము. ఏదైనా పేషెంట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత అరే వీళ్ళ దగ్గర ఇది లేదే అన్నట్లు కాకుండా అన్ని హై అండ్ మిషనరీస్ ఈ మిషన్ మన దగ్గర లేదు మనం ఇంకో దగ్గర నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది అనేది లేకుండా స్టార్ట్ చేసేటప్పుడు అన్ని హై అండ్ మిషన్ తెచ్చి పెట్టాము. సో దట్ డాక్టర్స్ ఆర్ ఆల్సో కంఫర్టబుల్ వర్కింగ్ విత్ ఆ మిషన్తో పేషెంట్తో వర్క్ చేయడం కూడా చాలా ఈజీగా ఉన్నారు. ఆ మిషన్ చూడడం వల్ల మాకు కూడా రికవరీ రేట్ పేషెంట్ పట్ల రికవరీ రేట్ కూడా చాలా మంచిగా ఉంది అన్నట్లు చెప్తారు. చాలామంది పేషెంట్స్ అన్న తర్వాత వాళ్ళకి ఒక చిన్న ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎలా ఉంటుంది, ఎలా జరుగుతుంది, ప్రోగ్రెస్ ఎలా అవుతుంది, ఒక తెలియని ఒక లోపల ఒక భయప్రాంతం గురి అవుతూ ఉంటారు. అటువంటి వాళ్ళందరికీ ఎవరితో కొన్ని కండిషన్స్ వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోలేరు. అటువంటి ఓన్లీ డాక్టర్తో మాత్రం షేర్ చేసుకోగలుగుతారు. వచ్చిన తర్వాత వాళ్ళకి అది రికవర్ అవుతుందా లేదా, ఈ ప్రోగ్రెస్ ఎట్లయితుంది, మళ్ళీ బ్యాడ్ అవుతుందా గుడ్ అవుతుందా ఇవన్నీ తెలియకుండా వాళ్ళు ఒక ఫియర్లో బ్రతుకుతూ ఉంటారు. అటువంటివన్నీ ఏం లేకుండా ఒకసారి మీరు బయటకు వచ్చేసి డాక్టర్స్తో కూర్చొని మాట్లాడి ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళ లోపల ఏదైతే బాధ ఉందో మా డాక్టర్స్తో చెప్పుకుంటే వాళ్ళకి ఎంతవరకు అయితే చేయగలుగుతారో, ఎంతవరకు అయితే మారల్ సపోర్ట్ ఇవ్వగలుగుతారో, ఎంతవరకు అయితే మందులతో ట్రీట్ చేయగలుగుతారో, ఎంతవరకు అయితే చేయగలుగుతారో అంతవరకు సపోర్ట్ చేసుకుంటూ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటూ వాళ్ళకి ఏదైతే బాధకరంగా ఉంటుందో మనకున్న హాస్పిటాలిటీ సర్వీసెస్ వల్ల మనకున్న హోమ్లీ ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల వాళ్ళకి రికవర్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కోవిడ్ ఉండడం వల్ల అందరు చాలా వరకు భయపడుతూ ఉన్నారు. ఏమైతే హాస్పిటల్కి వెళ్తే దోచేసుకుంటారు అటువంటిది ఏమీ ఉండదండి. మీరు చేతులు హ్యాండ్ హైజీన్ కానీ లేక మాస్క్ కానీ పెట్టుకొని అన్నీ క్లియర్గా ఉండంటే అటువంటి రోగాలు కూడా మీకు రావు. సో మీరు కూడా ధైర్యంగా ఉండి ఇంకా వచ్చినా కూడా మీరు ధైర్యంగా ఉండి మీరు ధైర్యమే ఇంకొకరికి సపోర్ట్ చేయగలుగుతారు. లేక అన్నిటికన్నా మెయిన్ డ్రగ్ ఏదంటే తను హ్యాపీగా ధైర్యంగా ఉండడమే ఒక మంచి ఇదనమాట.
హాస్పిటల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఇప్పటికి 1.5 year అవుతుందండి. లైక్ మహారాష్ట్ర నుంచి వచ్చారు, నాందేడ్ నుంచి వచ్చారు, జబల్పూర్ నుంచి వచ్చారు, తర్వాత ఆదిలాబాద్ నుంచి వచ్చారు, చెన్నై నుంచి వచ్చారు, తర్వాత చుట్టుపక్కల చూసుకుంటే మన విజయవాడ నుంచి వచ్చారు, వైజాగ్, అనంతపూర్, కర్నూలు, కడప, ఈ చుట్టుపక్కల ఏరియాల నుంచి చాలామంది తెలుసుకొని మన హాస్పిటల్ వెతుక్కుంటూ మన దగ్గరికి వచ్చారండి. వచ్చి అంత దూరం నుంచి వస్తున్నారంటే మేము మంచి సర్వీస్ ఇవ్వడం ఒకటి ఉండొచ్చు. సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే మా డాక్టర్స్ వాళ్ళకి ఇచ్చే కాన్ఫిడెన్స్ వల్ల కూడా వస్తూ ఉండొచ్చు అనేది ఒక అభిప్రాయం. కోవిడ్ ఒకటే కాకుండా నాన్ కోవిడ్ కేసెస్ కూడా మనకి బీదర్ నుంచి కానీ గుల్బర్గా, హుమ్నాబాద్, నారాయణఖేడ్, సంగారెడ్డి, సదాశివపేట్, తాండూర్, వికారాబాద్, సో ఇటుపక్క ఏరియాస్ నుంచి కూడా ఎక్కడ కానీ మేము ఇప్పటిదాకా పీఆర్కే అనేది ఒక పోస్టర్ కానీ ఒక అడ్వర్టైజింగ్ కానీ ఎక్కడ కానీ ఒక ప్యాంప్లెట్ కూడా ఇచ్చింది లేదు. హాస్పిటల్ ఫీల్డ్లో ఉన్నాను కానీ మాకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ మీద మేము ఎప్పుడు వర్కప్ చేయలేదు, దాని మీద ఎప్పుడు ఫోకస్ కూడా చేయలేదు. చేయకుండానే మాకు ఇంత క్రౌడ్ వస్తుందంటే కేవలం మా డాక్టర్స్ వల్ల, మేము ఇచ్చే హాస్పిటాలిటీ సర్వీసెస్ వల్ల, ప్లస్ మా దగ్గర నుంచి రికవర్ అయ్యి ఆ పేషెంట్ హిమ్సెల్ఫ్ ఈస్ గెటింగ్ ద పేషెంట్. సో ఒక పేషెంట్ 10 మంది చెప్తారు, ఒక పేషెంట్ రికవర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత తను అటువంటి జబ్బు కనుక వేరే పేషెంట్కి వచ్చినా కూడా తను 10 మందికి రెఫర్ చేస్తాడు. పలానా దగ్గరికి వెళ్ళండి, నాకు పలానా డాక్టర్ తెలిసిన ఉన్నారు, వెళ్ళండి, అక్కడికి వెళ్తే పలానా వాళ్ళు చూసుకుంటారు. అన్నీ అట్లా చూసుకోవడం వల్ల వాళ్ళకి వచ్చిన వాళ్ళు కూడా చాలా కంఫర్టబుల్గా హ్యాపీగా ఇక్కడి నుంచి రికవర్ అయ్యి వెళ్తున్నారు.